ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించడానికి చేరువచ్చినటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి యొక్క ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో ఉదయకాలమందు శుభములు వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలో వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, భూమి ఆకాశములకు అధిపతి అయిన తండ్రి, ఉదయకాలమందునైన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి మీ లేఖనమును చదువుకోవటానికి, తండ్రి మీ నామమును మేము ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, దయా కృప కనికరములను బట్టి, ఇచ్చిన ఆరోగ్యములను బట్టి ప్రత్యేకంగా మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో వచ్చినటువంటి నాయన మీ యొక్క బిడ్డలు సేవకులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్నటువంటి నీ కుమారులకి కావలసిన మంచి జ్ఞానము, వివేకము, స్వరమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ బైబిల్ ఇన్స్టిట్యూట్లో నాయన చేరిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా చేరవలసిన వారిని నాయన తొందరగా మార్గానికి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమ కలుగునట్లుగాను తండ్రి, మీ దగ్గర మాకు సమాధానము దొరుకునట్లుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. అలాగే రెండో కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. క్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటాం. అలాగే నా ప్రార్థించిన అప్పారావు గారికి వందనాలు. పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. సాటి ఎవరు యేసువా, నీ సాటి ఎవరు యేసువా, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ నామము నే కీర్తింతును, నీ సాటి ఎవరు యేసువా. మాట చేత భూమిని సృష్టించి మాట చేత భూమిని సృష్టించి తెలివి చేత జగమును స్థాపించి ప్రాణకోటి జీవుల సృష్టించిన
ప్రాణకోటి జీవుల సృష్టించిన నీ నామము నీ కీర్తింతును. నీ సాటి ఎవరు యేసువా. ఆ, ఆ, ఆ. రాజులకే రాజువు నీవు, ఆ ఆ ఆ రాజులకే రావు నీవు, జ్ఞానులకే మహాజ్ఞానివి నీవు, మనుజులందరికి మహాదేవుడవు, మనుజులందరికి మహాదేవుడవు. మరి మరి నేను నే కీర్తింతును. నీ సాటి ఎవరు యేసువా. ఆ ఆ కల్వరిలో సిలువ మోసితివి ప్రభువా. ఆ ఆ ఆ కల్వరిలో సిలువ మోసితివి, కలులగు మాకై రక్తమోచితివి, మరణించి మూడవ దినమున లేచి, మరణించి మూడవ దినమున లేచి, నిత్య జీవము మా కొసగిన దేవా. నిత్య జీవము మా కొసగిన దేవా. సాటి ఎవరు యేసువా. నీవు మహాత్మ్యము గలవాడవు, నీ నామము నే కీర్తింతును. నీ సాటి ఎవరు యేసువా. ఆ ఆ వందనాలయ్యా. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా మీ అందరికి యేసు ప్రభు నామంలో వందనాలండి. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, కలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలడుము, నా సేవ జైకొనుము. నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము. రహదారులు వెదుకునను, రాదేయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదుకుటలో
వెళ్ళు నా పడవా, నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయుకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరచితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆజ్ఞాత్మకు క్లేమికని అల్లాడు నా వలలు. నడిపించు నా నావా, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, బలహీనుడనై ఎప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా, లోతైన జలములలో లోతును వినబడ స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు, లోపించని అర్పణగా లోకేశు జేయుమయా. నడిపించు నా నావా, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని, ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో, ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. నడిపించు నా నావా, జీవ మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. వందనండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ, నిర్గమకాండము 36వ అధ్యాయము వాక్యపట్నం భాగంగా చదువుకుందాము. సహోదరులు అప్పారావు గారు మొదటి నుంచి మొదటి 7 వచనాలు చదివి వినిపిస్తారు. నవ్య 8వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతుంది. 20వ వచనం నుండి 34వ వచనం వరకు నేను చదువుతాను. 35వ వచనం నుండి 38వ వచనం వరకు స్వామి గారు చదువుతారు. అందరికీ వందనాలండి. పరిశుద్ధ స్థలము యొక్క సేవన నిమిత్తము ప్రతి విధమైన పనిచేయు తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములో కలుగజేసునో అట్టి బెసయేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞవంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. బెసయేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించునో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని పేరేపనో
వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలు ఇంకా ప్రతి ఉదయమున మనసుపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చిచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థలము సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞవంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణమునైనను తేవద్దని ఆజ్ఞాపించును గనుక పాలుమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు వారి కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. వందనాలండి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నేల ద్రోమరక్తములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కేరూబులు గలవాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటినీ కొలత ఒక్కటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పుగా అది ఒక మందిరముగా ఉండెను. మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదగా సముద్ర వచ్చల తోళ్లతో పై కప్పును చేసెను. అందరికీ వందనాలండి. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కూసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను అనగా
ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేశాను. పొడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలు ఉండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు, ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డుకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డుకర్రలకు బంగారు రేకులు పొదిగించెను. స్వామి గారు చదవండి. ఎక్కడి నుంచి తమ్ముడు? 35వ వచనం నుండి. చాలా పెద్దగిచ్చారు నాకు. 35 నుంచా? మీ వాయిస్ వినిపించట్లేదు తమ్ముడు. నాకేనా 35 నుంచా? లేదు, 28 నుంచా ఉంది ఇక్కడ లాస్ట్. సరే, నేను చదువుతున్నాను అన్నయ్య. 35వ వచనం నుండి. సారీ. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరను పేనిన సన్న నారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోత పోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 36వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 36వ అధ్యాయాన్ని ఈరోజు మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ 36వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వచనాలు మనం చూస్తూ దేని గురించి వివరిస్తున్నాడా అనేది పరిశీలన చేద్దాం. 1 నుంచి 7 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆత్మతో నింపబడిన చేరుతులను పనివారును ఏర్పరచుకోవడం. 8 నుంచి 13 వచనాలు లోపల కటన్స్ గురించి తెలియజేశాడు. 14 నుంచి 19 వచనాలు మేక వెంట్రుకల గుడారము మరియు రక్షణ కవచాల గురించి తెలియజేశాడు. 20 నుంచి 30 వచనాలు చూస్తున్నప్పుడు నిటారుగా ఉన్న బోర్డులు పలకల గురించి తెలియజేశాడు. 31 నుంచి 34 దాకా చూస్తున్నప్పుడు 35 నుంచి 38 వరకు చూస్తున్నప్పుడు
ఎంటర్గా ప్రవేశ ద్వారపు కటన్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయంలో చాలా విశేషమైన సంగతులను మనం చూస్తూ ఉంటాం. మోషే ఇప్పటి వరకు ఈ గుడారాన్ని ఎలా నిర్మించాలో దేవుని చేత ఉపదేశింపబడ్డాడు. అంటే విన్నాడు దేవుడు చెప్పినవన్నీ కూడా. ఇంకా పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో 1వ వచనం, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురు. అంటే ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవునిని వెంబడించాలని అనేకులకు అనిపిస్తూ ఉంటుంది. దేవుని పనిని చేయాలని అనేకులకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రజ్ఞావంతులు మాత్రమే లేదా జ్ఞానవంతులు మాత్రమే యెహోవా ఆజ్ఞాపించిన అంతటిని చేసేవారుగా ఉంటారు. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనులు అందరూ అని అంటూ ఉంటారు. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలన్నా, దేవుణ్ణి తెలుసుకోవాలన్నా మనకి బుద్ధి, జ్ఞాన, వివేకములు చాలా అవసరం. అలాగే దేవుని పనిని చేయాలన్నా కూడా బుద్ధి, జ్ఞాన, వివేకములు ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ దేవుని పనిని చేయడానికి బుద్ధి, జ్ఞాన, వివేకములు లేదా ప్రజ్ఞావంతులు దేవుడు ఏర్పాటు చేయడము మనం చూస్తూ ఉన్నాం. బెసలేలు మరియు అహోలియాబు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించే అన్ని పనులను ఎలా చేయాలో తెలుసుకోవడానికి నైపుణ్యము మరియు అవగాహన ఇచ్చి, ప్రతి నైపుణ్యము కలిగిన వ్యక్తి ప్రభు ఆజ్ఞాపించినవన్నీ చేయాలని, దేవుడు తన ప్రజలను తన ఆజ్ఞలను నెరవేర్చడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో సన్నద్ధం చేస్తారు అని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ వచనాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుని పనిని చేసినప్పుడు కూడా మనము గుడ్డిగా వెళ్ళకూడదు, జ్ఞానముగా వెళ్ళాలి. ఆ జ్ఞానము దేవుని జ్ఞానంగా వెళ్ళాలి. దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా మనము చేసేవారిగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేసిన తర్వాత ఆ పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే, ఆ పనిని వాళ్ళు జరిగించాలి అంటే వాళ్ళకి చాలా ధన సహాయము అవసరమై ఉన్నది. అయితే మోషే గత అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరి మనసు ప్రేరేపించినో వారందరూ కూడా మరి తీసుకురావాలి అర్పణలు లేదా కానుకలు అని తెలియజేశాడు. అయితే దాన్ని తయారు చేయడానికి ఒకవేళ వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకుని ఉండవచ్చు, ఇంత కావాలి, ఇంత సరిపోతుంది అని. 6వ వచనం, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక. అంటే వాళ్ళు వేసుకున్న ఎస్టిమేషన్ కంటే, వాళ్ళు అనుకున్న దానికంటే అక్కడ ఏమైందంటే ఎక్కువగా రావడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ దాతృత్వాన్ని చూపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ప్రతిదీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నాదావ్ అనే ఒక హీబ్రూ పదాన్ని అక్కడ వాడాడు. నాదావ్ అనే హీబ్రూ పదం ఏంటంటే, దీని అర్థము ఇష్టపూర్వకముగా, స్వచ్ఛందంగా,
సమర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళు కలిగి ఉన్న దానిలో ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చారు. అలా దేవునికి ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా ఏర్పాటు అయ్యింది. అలా ఏర్పాటు అయిన తర్వాత మోషే ఏం చెప్తున్నాడంటే ఇంక చాలు అని చెప్పేశాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే 6-7 వచనాల్లో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పొంగి పొర్లుతూ ఉన్నాయి. అంటే దేవుని కొరకు వీళ్ళు ఇవ్వాలనుకున్నవి పొంగి పొర్లుతూ ఉన్నాయి. దేవుని పని కొరకు అనేకమైన చేతులు కలిసి ఆ పనిలో పాలిభాగస్తులు అవ్వడం కొరకు ధారాళమైన హృదయముతో చేస్తూ ఉన్నారు. అయితే దీనికి హీబ్రూ పదములు ఏమంటున్నాడంటే పొంగి పొరలడాన్ని షఫా అంటున్నాడు. అంటే ఎందుకు ఈ పదాలు నేను మీకు తెలియజేస్తున్నానంటే దీనిలో ఉన్న ఒక అర్థాన్ని మనము బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వచనాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. షఫా అంటే ఏమిటి అంటే తన ప్రయోజనాల కోసము అవసరమైన దానికంటే ఎక్కువగా అందించగల దేవుని సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ ఉంది. అంటే వీళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళు కలిగి ఉన్న ధనాన్ని దేవుని కొరకు ఎంతలాగా ఇష్టపూర్వకంగా ఇస్తున్నారో అనేది మనము ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా ఈ బెసలేలు, అహోలియాబు వీళ్ళు కలెక్ట్ చేసి, అయ్యా మేము పని చేయడానికి మాకు సరిపోతుంది, ఇంకా చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి, దయచేసి ఇంకా చాలు, మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చేసింది కాబట్టి ఇంకా చాలు అనే విషయాన్ని వాళ్ళు మోషేకి చెప్పడం, మోషే ఆ ప్రజలకు వివరించడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా వీళ్ళు పని ప్రారంభించారు. అంటే వీళ్ళ దగ్గర పోగైన మెటీరియల్స్తో, ధనముతో, ఇక్కడ చూడండి పని చేయడానికి మనుషులను ఏర్పాటు చేసుకున్నారు, పని చేయడానికి ధనము ఏర్పాటైంది, పని చేయడం ఇంకా ప్రారంభించారు. పని చేయడం ప్రారంభించిన తరువాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో వీళ్ళ నైపుణ్యతను, వీళ్ళ జ్ఞానాన్ని కనపరుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు తయారు చేస్తున్న ఒక్కొక్క ఐటమ్స్ని, అంటే వస్తువులను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటేంటివి ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామంటే, ఈ అధ్యాయము ఒక్కసారి మళ్ళా సవివరంగా చూద్దాం. సమృద్ధిగా కానుకలు వచ్చాయి, నైపుణ్యం కలిగిన పని వాళ్ళు ఉన్నారు, నిర్మాణ వివరాలు వచ్చేపాటికి మేక వెంట్రుకలతో గుడారము, కవరింగుల కోసము కటన్స్, ప్రవేశతర, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ అధ్యాయంలో వీళ్ళు తయారు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తయారు చేసినప్పుడు ఇంకా కొంచెము వాళ్ళు విధేయతను కూడా చక్కగా, అంటే జ్ఞానం ఒక్కటే కాదు దేవుడు కోరుకునేది, అందరికీ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలో కూడా వీళ్ళు ఎంతవరకు విధేయత చూపిస్తున్నారో అనేది దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా ఎలా ఇచ్చారో తెలుసా? దాని గురించి ఏం చెప్తున్నాడంటే వీళ్ళందరూ కూడా ఇచ్చినప్పుడు సంఘముగా ఇచ్చారు. అంటే సమాజ భాగస్వామ్యము మరియు ఐక్యత మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళందరూ ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారంటే ఐక్యతగా ఇచ్చారు. దానికి హీబ్రూ పదం ఏమంటున్నాడంటే ఏదా అంటున్నాడు. ఏదా అంటే ఏమిటి అంటే సంఘము లేదా సమాజము. అంటే ఈ సంఘము సమాజము ఇష్టపూర్వకంగా ఇస్తూ ఒక సాధారణ లక్ష్యము కోసము కలిసి పని చేయడం. అంటే అక్కడ అనుకున్న పని కొరకు కలిసి పని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ పని కొరకు కలిసి ధనాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ పనిని జరిగించడానికి వీళ్ళు కలిసి పని చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సంఘములో వేరువేరుగా పని చేయడం కాదు, అందరము కలిసి పని చేయాలి.
అది ఒక లక్ష్యం పెట్టుకోవాలి అనేది ఇక్కడ బాగా మనం నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, వీళ్ళు కలిసి పనిచేసి దేనిని నిర్మించారు అంటే గుడారాన్ని నిర్మించారు. ఈ యొక్క గుడారము నిర్మించినప్పుడు ఈ గుడారము యొక్క నిర్మాణము ఎక్కువగా ఏం తెలియజేస్తుంది అంటే పవిత్రతను, దివ్యత్వాన్ని నొక్కి చెప్తూ ఉంది. గుడారములో ఎలా పవిత్రత వచ్చింది అంటే వాళ్ళు పనిచేసిన వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడ్డారు. తర్వాత ధారాళమైన హృదయముతో వీళ్ళు ఇష్టపూర్వకంగా పొంగి పొర్లే అంత కానుకలు ఇచ్చారు. తర్వాత వాళ్ళు సంఘముగా లేదా వీళ్ళందరూ కూడా ఒక లక్ష్యముగా పనిచేశారు. తర్వాత ఈ పనిలో వాళ్ళు నైపుణ్యతను, విధేయతను, జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆదేశాలకు కట్టుబడి ఆ పనులను చేశారు. అయితే ఈ యొక్క పనులన్నీతో వాళ్ళు నిర్మించింది ఏంటంటే గుడారం. అయితే ఈ గుడారం ఏం తెలియజేస్తుంది అంటే ఈ నిర్మాణం యొక్క ప్రతి అంశము దైవిక ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. దాన్ని హీబ్రూలో ఏమంటాడంటే కోదేశ్ అంటాడు. కోదేశ్ అంటే ఏంటంటే గుడారం యొక్క పవిత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కేంద్రంగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే వీళ్ళు చేసిన ప్రతి పని కూడా దైవిక ఉద్దేశాన్ని, పవిత్రతను, దివ్యత్వాన్ని కనపరుస్తూ ఉంది. అంటే నేను ఇక్కడ నేర్పించాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే మనము కూడా చేసే ప్రతి పనిలో కూడా ఇలాగ చేయగలుగుతూ ఉన్నామా? వీళ్ళు చేసింది మరలా ఒకసారి నెమరు వేసుకుందాం. వీళ్ళు నైపుణ్యత కలిగి, ప్రజ్ఞ జ్ఞానం కలిగి దేవునికి లోబడ్డారు. కానుకలను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా పొంగి పొర్లే అంతగా ఇచ్చారు. ఆ పొంగి పొర్లే ఇచ్చే అంత కానుకలను వాళ్ళు స్వీకరించి వీళ్ళు ఇచ్చిన విధానం ఏంటంటే సంఘముగా ఇవ్వడం. అంటే ఒక లక్ష్యాన్ని కలిగి వాళ్ళందరూ కలిసి పనిచేశారు. ఆ లక్ష్యములో వాళ్ళు పవిత్రము, దివ్యత్వము కలిగిన ఒక నిర్మాణాన్ని ప్రతిబింబించారు. అయితే ఈరోజు మన స్థానిక సంఘాలలో కూడా దేవుడు మీకు ఇచ్చిన ప్రతిభను దేవుని కొరకు ఉపయోగించండి. ఆయన రాజ్యాన్ని నిర్మించడం కొరకు ఉపయోగించండి మొదటిగా. తర్వాత దేవుని పనికి ఇవ్వాలన్న మనసు, ఉదార స్ఫూర్తి మీలో ఉండాలి. దేవుని కొరకు ఇస్తున్నామనే ఉదార స్ఫూర్తి ఇంకా చాలు అని అనగలిగే స్థానిక సంఘాలు ఈరోజు ఉన్నాయా? తర్వాత ఈ ధనాన్ని, ఈ యొక్క ప్రతిభను, మంచి సారథ్యాన్ని ఆచరించాలి. అంటే ఈ ధనాన్ని, ఈ ప్రతిభను మంచి వాళ్ళ వెనుక వెంబడించాలి. అంటే మనల్ని నడిపించే వాళ్ళు కూడా ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఇటువంటి వాటిలో ఉపయోగించాలి. తర్వాత దేవుడిచ్చిన సూచనలను మనం ఖచ్చితంగా అనుసరించే వారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజంగా దీని గురించి అధ్యయనం చేస్తూ ఉంటే మనము వెళుతున్న స్థానిక సంఘాలలో మనము చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇలా పరిశుద్ధతను, ఇలా దైవత్వాన్ని కనపరిచే విధంగా ప్రతి పనిని చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 36వ అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతులు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. దినాన ఉదయకాల సమయంలో మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా మా పితరులతో
ఆయన మీరు చేసినటువంటి నిబంధనని, వాగ్దానాన్ని మీరు స్థిరపరచటానికి, మరి వారి మధ్యన ఉండటానికి ఒక మందిరాన్ని మీరు నిర్మించమని తెలియజేశారు. ఆ మందిరము ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేయటానికి మంచి అనుభవజ్ఞానం కలిగినటువంటి వారిని మీరు ఎన్నుకున్నారు తండ్రి. అలాగే ప్రత్యక్ష గుడారానికి ఏమేమి కావాలో ఆ మెటీరియల్ అన్నిటినీ మీ ప్రజల ద్వారా సమకూర్చారు తండ్రి. వాళ్ళు ధారాళంగా ఇచ్చారనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మేము కూడా మరి సంఘానికి ఏమి అవసరమవుతాలో మేము తెలుసుకొని వాటిని నాయన సంపూర్ణంగా సంఘం క్షేమాభివృద్ధి చెందే విధంగా నేటి క్రైస్తవులని మేము కూడా మరి ధారాళంగా ఇవ్వాలి అనేటువంటి విషయాలు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మరి మీ యొక్క సేవకులు మరి దేవకిరణ్ గారు కూడా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం వలన ఆయన సువార్త వలన మాకు రక్షణను, అలాగే మాకు నిత్య జీవితాన్ని కూడా మీరు ఇవ్వబోతున్నారనేటువంటి విషయాలు మా సహోదరులు నేర్పిస్తున్నారు. అలాగే ఈరోజు మరి ఈ సమయంలో ఏమైతే మీ ప్రజల మధ్యకి మీరు వర్తమానం మీ దాసుల ద్వారా పంపిస్తున్నారో ఆ చెప్పబోయేటువంటి వర్తమానము మీ దాసులు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాకు వివరించేటువంటి సమయోచితమైన ఆలోచన, మరింత జ్ఞానాన్ని మీ దాసులు దయచేయమని కోరుకుంటూ, వినుచున్నటువంటి మాకు ఆసక్తిని, శ్రద్ధను దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కొత్త సంవత్సరంలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఈ విధముగా మనమందరం కూడా దేవునితో సహవాసం చేయుటకు మన దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయం బట్టి మన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన దినము మనము క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలను గూర్చి, ఆ ప్రత్యక్షతల యొక్క ఫలితంగా మరి శిష్యులలో కలిగిన మార్పు, అలాగే సువార్తలు చేసిన రికార్డు, వీటన్నిటినీ ఒకదాని వెంట ఒకటి మనం నేర్చుకున్నాం. ఈరోజు పునరుద్ధాన ఫలితము మనము అంతకుముందు పాఠంలో పునరుద్ధాన ఫలితము ఒక పాపికి ఎలాగా మేలు చేసింది, విశ్వాసికి ఎలా మేలు చేసింది, లోకానికి ఎలా మేలు చేసింది, ఇలాగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే క్రీస్తు ప్రభువుకు సంబంధించి పునరుద్ధాన ఫలితం యొక్క రిలేషన్, అంటే క్రీస్తు ప్రభు పక్షంగా ఈ పునరుద్ధాన ఫలితం ఎలాగా అది నెరవేర్చబడింది అనేది ఈరోజు మనం పునరుద్ధాన ఫలితంలో మొదటిగా క్రీస్తు ప్రభువుకు సంబంధించి అనే విషయాన్ని మనము నేర్చుకుందాం. మొదటిగా ఇది తండ్రి చేత అంగీకరించబడిన ఒక అంగీకార ముద్రగా దీన్ని మనం చూడగలం. ఎందుకంటే ఇది దేవుడు క్రీస్తునందు జరిగించిన ఒక అద్భుతమైన పని అయింది. క్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములతో ఆ యొక్క పని, అంటే క్రీస్తు ప్రభు యొక్క బలియాగం సంపూర్ణమైంది. సంపూర్ణమైన అధికార ముద్రగా దేవుని పనిగా క్రీస్తు పక్షంగా అది నెరవేర్చబడింది. ఇక రెండో విషయాన్ని గమనిస్తే, ఇది దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దైవ కుమారుడిగా, అంటే దైవికమైన సంబంధంతో ఇది నిరూపించబడింది. ఒకటి మనము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం.
దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. చూడండి, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త. ఇక్కడ సువార్త అనగానే మనం మనసులోకి రావాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అంటే 2 కార్యాలు, ఒకటి దైవ కుమారత్వము, 2 మానవ శరీరధారణ, ఇన్కార్నేషన్. అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ద డైటీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. 2 కార్యాలు, దైవ కుమారత్వము అంటే దేవుని కుమారునిగా, అలాగే రెండవది శరీర సంబంధముగా ఇక్కడ శరీరాన్ని ధరించి దావీదు సంతానముగాను 2 ఏకకాలంలో ఆయన నిరూపించబడ్డాడు. అంటే పునరుద్ధానం ఏవి నిరూపిస్తుంది అంటే, ఇటు దేవుని కుమారుడు, 2 దావీదు కుమారుడు, దేవుని సంతానము, దావీదు సంతానము. కాబట్టి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే పునరుత్థానము 2 సంబంధాలను ఇక్కడ తెలియజేసింది. మొదటి సంబంధము దేవునితో, రెండవ సంబంధము మనుషులతో. మొదటి రిలేషను దేవుని కుమారుడిగా, రెండవ రిలేషను మానవ కుమారునిగా. ఏకకాలంలో ఈ సంగతులు మనకి నిరూపించబడ్డాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. శిలువపై ఆయనను దేవుడు ఆరోపించాడు. దేవుడు తన కుమారుని ఆరోపణలో ఆయన అంటే ఎలా ఆరోపించాడు? ఒక పాపిగా ఆయన ఆరోపించాడు. సర్వలోక మానవుల యొక్క పాపము ఆయన పైన ఆరోపించబడింది. దేవుడు అలాగే ఆయనను పాపిగా ఉంచలేదు. ఆయనను మరణించిన వారిలో నుండి తిరిగి లేపుట ద్వారా ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు అనే ఉద్దేశమును తన కుమారుని యందు దేవుడు నెరవేర్చాడు. అంటే పునరుత్థానము 2 విషయాలు తెలియచేసింది. మరణము ద్వారా పాపుల కొరకు పాపమై పాపానికి శిక్ష విధించబడిన వాడుగాను, అలాగే పునరుత్థానం ద్వారా పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ దోషము లేనివాడు, దేవుని కుమారుడు అని నిరూపించుటకు ఆయన పునరుద్ధానము కూడా జరిగింది. ఒకవైపు దేవుని చిత్తము క్రీస్తునందు నెరవేర్చబడుతూనే, మరొక వైపు ఆయన యొక్క క్యారెక్టర్ని దేవుడు అద్భుతంగా పునరుద్ధానంలో నిరూపించారు. ఈ 2 కూడా ఏకకాలంలో జరిగాయి. ఇవన్నీ జరుగుట అనేది పాటు అయి ఉంది. ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఇది అపవాది పైన విజయం. ఈ అపవాది పైన విజయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అపవాది మాత్రమే క్రీస్తును సమాధిలో బంధించి ఉంచగలిగేవాడు. అపవాదికి ఏం తెలియదు అంటే భవిష్యత్తు తెలియదు. అపవాది శక్తివంతుడే, కానీ ఒక లిమిటెడ్ పవర్ అతనికి ఉంది. పరిమితమైన శక్తివంతుడు, పరిమితమైన జ్ఞానవంతుడు. ఆ యొక్క పరిమితమైన జ్ఞానంతో క్రీస్తును మరణింప చేయుట ద్వారా తన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి అనుకున్నాడు. క్రీస్తు మరణంతో సర్వలోకం పైన నేను విజయాన్ని సాధించాను అనుకున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, మరణం ద్వారానే వాడి ఓటమి ఉంది అన్న సంగతి. కనుక మరణముతో క్రీస్తుని శాశ్వత
సమాధిలో బంధించాలని అనుకున్నాడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. తన ప్రతి ప్లాన్ కూడా అది ఆ సక్సెస్ అయినట్టుగా భావించాడు. అందుకే నిన్నటి దినాన పేతురు, ప్రభువా అది నీకు దూరమగును గాక అంటే, సాతానా వెనుకకు పొమ్ము అని ప్రభువు పేతురుని గద్దించాడు. అంటే అది సాతాను యొక్క ఉద్దేశం. నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు. సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క ఉద్దేశము నేను మరణించకూడదు అని. ఒకవేళ మరణించిన క్రీస్తును సమాధిలోనే బంధించాలనేది సాతాను యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో తాను సక్సెస్ సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అయితే మరణంలో విజయాన్ని పునరుత్థానం ద్వారా ఆ యొక్క విజయ ప్రదర్శన జరిగించుటకు క్రీస్తును దేవుడు సమాధిలో ఉంచలేదు. క్రీస్తు లేచాడు. ప్రతి విశ్వాసి ఆత్మకు ఒక సంపూర్ణమైన గ్యారంటీ ఇచ్చుటకు పరిపూర్ణ రక్షణను ఆయన పునరుద్ధానం ద్వారా మనందరికీ తెచ్చిపెట్టాడు. విశ్వాసి దేవుని పూర్తి కవచాన్ని ధరించమని ఆదేశించబడ్డాడు. అంటే ఒకవైపు అపవాది తన యొక్క ప్రయత్నాలు తాను కొనసాగిస్తూ తదుపరి టార్గెట్ ఎవరంటే మనమే. క్రీస్తును గురిపెట్టాడు, క్రీస్తు ఓడించాడు. ఇక ఆయన పిల్లలమైన మనము వాడి విషయంలో అనగా అపవాది యొక్క విషయంలో మనము శోధించబడతాము, మనము ఓడించబడతాము. కనుక అలా ఓడించబడకుండా ఉండటానికి పౌలు గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా ఇలా తెలియచేశారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు కనపడతాయి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశం మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇవన్నీ క్రీస్తు ప్రభు అపవాది పైన ఎలాంటి విజయాన్ని సాధించాడో మనము కూడా అలాంటి విజయాన్ని సాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన యుద్ధ ఆయుధాలు. ఈ యుద్ధ ఆయుధాలు మనము క్రీస్తునందు సాధించబోయే విజయానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప ఆయుధాలు. కనుక క్రీస్తు ప్రభువు పునరుత్థానం ద్వారా మరణం పైన విజయాన్ని, అలాగే అపవాది పైన విజయాన్ని పొందుకున్నారు. మనం కూడా అపవాది పైన విజయాన్ని పొందుటకు ఈ ఆయుధాలను ధరించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు మరణం పైన విజయాన్ని సాధించిన ఆ సంఘటన మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూడగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19-20 వచనాలు.
14వ అధ్యాయం 19వ వచనం, అలాగే 20వ వచనం కూడా మనం చదువుకుందాం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ మిమ్మును అనాథలనుగా విడువను అని పై వచనంలో అనగా 18వ వచనంలో చెప్తూ, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకమునని మరి ఎన్నడును చూడదు. ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవితురు అనగా పునరుత్థానానంతరము ఆయన పొంది ఉండే శాశ్వత నిత్యత్వాన్ని గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అపవాది పైన విజయం, మరణం పైన విజయం. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అక్కడ పౌలు గారు అంటాడు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన యెడల అట్టివానికి నియమింపబడలేదని నియమింపబడేను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు. క్షమించండి, 2వ తిమోతి పత్రిక అండి. నేను మొదటి తిమోతి పత్రిక చదివాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూడండి, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ విషయం ఎంతో మనకు స్పష్టంగా తేటపరచబడతా ఉంది. ఇంత స్పష్టమైన విషయాన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, నిరర్థకము అంటే వ్యర్థపరిచి, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అంటే క్రీస్తు తన యొక్క పునరుత్థానం ద్వారా జీవాన్ని తీసుకొచ్చారు. అంటే మరణానంతరం జీవించే జీవాన్ని, అలాగే అక్షయత అంటే నాశనము కాని స్థితిని, అంటే ఇంకా ఎప్పటికీ కూడా అంతము లేని స్థితిని ఆయన చేసినట్లుగా మనం, అంటే ఆయన ఒక దాన్ని రద్దుపరిచి మరొక దాన్ని కొత్తగా తీసుకురావటం అంటారు దీన్ని. ఇంగ్లీష్లో హ్యాత్ అబాలిష్డ్ డెత్ అండ్ హ్యాత్ బ్రాట్ లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ టు లైట్ త్రూ ద గాస్పెల్ అన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా, అంటే ఆయన ఆ సువార్త ద్వారా ఏం తీసుకొచ్చాడు? సువార్తలు ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఒకటి మరణము, అలాగే జీవము అనగా పునరుద్ధానము, అలాగే అక్షయత అంటే మానవ జాతి క్షయమైన స్థితిలో నశించిపోతూ ఉండగా నశించిపోయే ఈ మానవ జాతిని తిరిగి అక్షయతలోనికి తీసుకురావటానికి, అక్షయమైన నిరీక్షణ మనకు అనుగ్రహించడానికి ఆయన శిలువ బలియాగము ద్వారాను, అలాగే మరణ పునరుత్థానముల ద్వారాను ఈ గొప్ప కార్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క
మరణం అలాగే పునరుత్థానం తీసుకువచ్చిన అక్షయ నిరీక్షణ అది ఎంతో ప్రాముఖ్యమైంది. పేతురు గారు తన పత్రికలో రాస్తూ ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తారు. చదువుకుందాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. 1వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చదువుకుందాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మీరు తప్పించుకొని దయాళువారగునట్లు అనుగ్రహించాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలరై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరు క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టెలరు. అలాగున్న మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కనుక ఈ సంగతులు మనకు తెలియచేస్తూ పేతురు గారు మనకు కలిగే ఆ అక్షయ నిరీక్షణను గురించి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము ఆ నిరీక్షణ కలిగిన వారమై ఆత్మ సంబంధమైన గుణ లక్షణాలను ధరించుట ద్వారా ఆ నిరీక్షణకు మనము వారసులమవుతాము అనే విషయాన్ని ఆయన మనకు ఎంతో స్పష్టంగా తెలియచేశాడు. అలాగే మరలా పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ నిరీక్షణ గురించి పేతురు గారు సూటిగా మాట్లాడుతూ ఉంటారు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడపారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన గొప్ప ప్రయోజనాలు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఎటువంటి గొప్ప అద్భుతాలను మనకు ఫలితాలను మనకు తీసుకొచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. తరువాతి పాయింట్ మనం ఆలోచించినట్లయితే ఇది అక్షయత్వం కలిగిన ప్రకటన అనేది మనం చూసాం. క్రీస్తు ప్రభు పక్షంగా ఇవి సంభవించిన ఫలితాలు. ఇక విశ్వాసికి సంబంధించిన మనం చూసినట్లయితే రోమా పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 వచనాలు మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసును
మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంత కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కనుక మన పక్షంగా ఏం మేలు జరిగింది అనేది ఇక్కడ మనం గమనించితే, మన ప్రభు అయిన యేసును మృతుల్లో ఉండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై లేపబడెను. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము, ఆ పూర్వము సంభవించిన మరణము మన అపరాధముల నిమిత్తము. రెండవది ఆయన పునరుత్థానము ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు, మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై. మరణమేమో మన అపరాధముల నిమిత్తము, పునరుత్థానమేమో మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై. కనుక ఇది ఒక విశ్వాసికి సంబంధించి రెండు కార్యాలు ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉన్నాయి. ఇక రెండో విషయాన్ని గమనించినట్లయితే, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకున్నప్పుడు, మొదటి అధ్యాయం 17-18 వచనాల్లో ఒక మాట మనకి కనపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. అంటే దేవుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, పునరుత్థానములో దేవుని యొక్క శక్తి, ఆయన శక్తి ఎంత గొప్పదో పునరుత్థానం ద్వారా దేవుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, అపరిమిత శక్తి యొక్క క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పునరుత్థాన ప్రదర్శన, ఆ పునరుత్థానంలో ప్రదర్శించబడిన దేవుని యొక్క పూర్వమైన శక్తి, అపరిమితమైన మహాత్మ్యం యొక్క ఆ యొక్క ప్రదర్శన దేవుడు మనకు చూపిస్తున్నాడు. అంటే పునరుద్ధానం ఎంత శక్తివంతమైనదో, అంటే దేవుడు ఎంత శక్తివంతుడో పునరుద్ధానం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన విజయాన్ని సాధించాడు, అలాగే మరణం పైన విజయాన్ని సాధించాడు. ఆయన మరి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం కింద వచనాన్ని కూడా చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తలను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కనుక 20వ వచనంలో ఆ బలాతిశయము చేత అంటాడు. ఆయన అనగా
దేవుని యొక్క శక్తి యొక్క ప్రదర్శన ద్వారా క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే, అంటే క్రీస్తు పునరుద్ధానములో ప్రదర్శించబడిన అపరిమితమైన అత్యున్నతమైన దేవుని యొక్క శక్తి ప్రదర్శన పునరుద్ధానంలో ఆయన ప్రదర్శించాడు. ఇది మనము పునరుద్ధానంలో నేర్చుకునే గొప్ప సత్యంగా మనం చూడగలం. ఆ తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తును ఒక ఉన్నతమైన ప్రధాన యాజకునిగా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన అంటే ఆయనకు ఒక అంటే ఒక శక్తిని అనుగ్రహించబడింది. ఆయన ఒక నీతిమంతుడిగా తీర్చింది. అలాగే ఆయనకు ఒక ప్రధాన యాజకత్వాన్ని ప్రొవైడ్ చేసింది. అంటే క్రీస్తును ఒక ప్రధాన యాజకునిగా పునరుద్ధాన అనంతరము దేవుడు జరిగించినట్లుగా లేక నియమించినట్లుగా క్రీస్తు పునరుద్ధానం మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రధాన యాజకుని యొక్క పాత్రలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ప్రధాన యాజకునిగా ఆయన పునరుత్థాన అనంతరము పని చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. మన కొరకు ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఆయన ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. మరలా హెబ్రీయులకు రాసిన పత్రికకు మరలా వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్ళినట్లయితే 7వ అధ్యాయము 22వ వచనం మనకు ఈ సంగతి తెలియచేస్తుంది. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. కనుక క్రీస్తు ప్రభు వారు యాజకుడుగా నియమించబడ్డాడు. అంటే ఆయన నీతిమంతుడిగా నిరూపించబడ్డాడు. అలాగే మరణం పైన శక్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆయన ప్రధాన యాజకునిగా నియమించబడ్డాడు. ఆ తరువాత ఇంకొక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు ఒక జీవార్థమైన నిరీక్షణను ఆయన అనుగ్రహించాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే పునరుత్థానము మరణానంతరం మనం పొందుకునే జీవం పైన ఆశను లేక ఒక గొప్ప నిరీక్షణను మనకు ఆయన తిరిగి పుట్టించినట్లుగా మనం చూడగలం. అంటే పునరుత్థానము యొక్క ఫలితాలు ఇంత గొప్పగా మనకు అనుగ్రహించబడ్డాయి. మనం ఇందాక చదువుకున్నాం. ఈ నిరీక్షణ ఎంత గొప్పది అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
3-4 వచనాల్లో ఆ నిరీక్షణ యొక్క క్యారెక్టర్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అంటే క్రొత్త జన్మ మనకు ఏమి అనుగ్రహించింది అంటే జీవంతో కూడిన నిరీక్షణ. ఇది లివింగ్ హోప్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. అంటే ఈ నిరీక్షణలో ఏముంది? జీవం ఉంది. ఈ నిరీక్షణకు జీవం ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు పునరుత్థానం వలన. క్రీస్తు పునరుత్థానం వలన దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ జీవం కలిగినది. అది అక్షయమైనది, అంటే నాశనం లేనిది, నిర్మలమైనది అనగా స్వచ్ఛమైనది, అలాగే వాడబారినది నైన స్వాస్థ్యము మనుగునట్లు. అంటే ఈ నిరీక్షణ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఆ యొక్క స్వాస్థ్యము వాడబారనిది, అంటే నిత్య మహిమతో ఉండేది. ఇలాంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం నుండి మనము స్పష్టంగా. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మీతో కూడిన పునరుద్ధరణకు చందా అంటూ ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము గ్యారంటీతో కూడిన పునరుత్థానము. గ్యారంటీస్ అవర్ రిజరక్షన్. మన యొక్క పునరుత్థానానికి క్రీస్తు ప్రభు యొక్క నిరీక్షణ, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఒక గొప్ప గ్యారంటీని మనకు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాన్ని ఆయన మనకు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. మొదటిగా 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతూ ఉంది. 4వ అధ్యాయం 14వ వచనం. కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. అంటే ఒక గ్యారంటీతో కూడిన, హామీతో కూడిన విశ్వాస ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది. కనుక మనం గమనించితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మన పునరుత్థానానికి ఒక గ్యారంటీని అనుగ్రహించింది. కనుక పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును ఈ సంగతి విశ్వసించుచున్నాం. పునరుత్థానం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎంతో రూఢిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ విషయాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలాగా ఆయన మాట్లాడారు. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే పునరుద్ధానాన్ని పొందుతారు అని ఒక స్పష్టమైన గ్యారంటీతో కూడిన విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఆయన స్పష్టపరిచారు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా
వెంటబెట్టుకొని వచ్చును. స్పష్టంగా పౌలు గారు తెలియచేశారు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ఫలితాలు, ఒకటి క్రీస్తు ప్రభు పక్షంగా, రెండు అలాగే ఆయన పట్ల విశ్వసించిన వారి పక్షంగా, అలాగే ఇప్పుడు మనం చివరిగా ప్రపంచానికి సంబంధించి ప్రపంచానికి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఏమి అనుగ్రహించింది లేక ఏం తెలియజేసింది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన సత్యానికి ఇది గొప్ప ఆధారం. ఆయన మాటలన్నీ ఆయన పునరుత్థానం ద్వారా మనకు నిర్ధారించబడ్డాయి. దేవుడు అబద్ధికుడు కాదని, మరణించిన వారిలో నుండి ఆయన లేపి ఆయన తన కుమారునిగా ప్రకటించాడు. ఆయన చట్టం, ఆయన యొక్క అనుగ్రహ సత్యాన్ని ఇది నిరూపించింది. అంటే క్రీస్తు ప్రభు పక్షంగా ఆయన మాటలన్నీ సత్యాలే అని, ఆయన చేసిన బోధలన్నీ కూడా నమ్మదగినవనే సత్యాన్ని పునరుద్ధానము క్రీస్తు పక్షంగా సర్వలోకానికి సార్వత్రిక ప్రకటన చేసింది. ఈ యొక్క సార్వత్రిక ప్రకటన ఏమి తెచ్చింది అంటే సార్వత్రిక పునరుత్థానాన్ని తెచ్చింది అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనం మరొకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే 22వ వచనంలో ఈ సార్వత్రిక ప్రకటన మనకి కనపడుతుంది. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇది విశ్వాసులకో ప్రత్యేకించి ఒక జాతికో ఒక జనాంగానికో కాదు, కానీ ఆదామునందు అందరూ అనగా ఆదామునందు మృతి చెందిన వారందరూ సార్వత్రిక ప్రకటన. అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు సార్వత్రిక ప్రకటన. సార్వత్రిక మరణాన్ని గురించి, సార్వత్రిక పునరుత్థానాన్ని గురించి ఈ యొక్క ప్రకటన మనకి ఎంతో స్పష్టంగా చేయబడతా ఉంది. కనుక యేసుక్రీస్తు నందు ఆయన సార్వత్రిక పునరుత్థాన వాగ్దానాన్ని ఆయన సర్వలోకానికి అనుగ్రహించారు. ఇక మూడో విషయాన్ని గమనించినట్లయితే ఇది తీర్పుకు ఒక గొప్ప ఆధారంగా మనకు కనపడుతుంది. తీర్పు అంటే మనకు తీర్పు ఉన్నది, ఇది మార్పు లేనిది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట మనం చూడగలం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన్ను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము మనకు ఏం తెలియజేసింది అంటే సార్వత్రిక పునరుద్ధానాన్ని, అలాగే సార్వత్రిక తీర్పును కూడా. అంటే అందరికీ తీర్పు ఉంది. ఈ తీర్పుకి ఒక బలమైన ఆధారం ఏమిటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం. క్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి లేపుట ద్వారా దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసిన, అంటే తీర్పుకి, జరగబోయే తీర్పుకి ఆధారం ఏమిటి, సాక్ష్యం ఏమిటి, హామీ ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఇట్టి సత్యాలను మనకు తెలియచేస్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ మాటలను పరిశీలన చేస్తూ ఉండగా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మరి జరిగిన సంగతులన్నీ కూడా, అంటే ఆ పునరుద్ధానం యొక్క ఫలితాలు, ఒకటి క్రీస్తు ప్రభు పక్షంగా ఏం జరిగింది, రెండు ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాస పక్షంగా ఏం జరిగింది, అలాగే ప్రపంచానికి ఏం జరిగింది. 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ 3 విషయాల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి సంబంధించిన అనేక సంగతులు మనకు స్పష్టంగా నిర్ధారించబడ్డాయి. కనుక క్రీస్తు ప్రభు పునరుద్ధానం అనేది మనం ఏదో 2-3 వచనాలు చదువుకొని ఇదే క్రీస్తు పునరుద్ధానం అని చెప్పుకునేంత తేలిక కాదు. కానీ దేవుడు
అటు పాత నిబంధన ద్వారా అనగా ప్రవచనాల ద్వారా, ఇటు క్రొత్త నిబంధనలో జరిగిన అనేక సంగతుల ద్వారా అనేక విషయాలను క్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా మనకు ఆయన అనుగ్రహించారు. కనుక మనం తెలుసుకున్న ఈ సంగతులను, దేవుడు పునరుద్ధానంలో దాచి ఉంచిన అనేక సత్యాలను మనము హృదయపూర్వకంగా విశ్వసించడం ద్వారాను, అలాగే ఆ విశ్వసించిన దానికి లోబడుట ద్వారాను, అలాగే అనేకులకు మనం దానిని ప్రకటించడం ద్వారాను, పునరుత్థాన సత్యము అది ఎంత బలమైనదో, అందులో దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం గ్రహించగలం. కనుక ఇంకా ఎవరైనా సరే పునరుత్థానాన్ని ఎరగకుండా, పునరుత్థానం ఉందని నమ్మకుండా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఇకనైనా క్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, మనం కూడా పునరుద్ధానం అవుతాం. క్రీస్తు లేపబడ్డాడు, మనం కూడా లేపబడతాం. లేపబట్టం మాత్రమే కాదు, తదుపరి తీర్పు ఉంది అనే సత్యాన్ని పునరుద్ధానం రుజువు చేసింది. కనుక మనము ఆ పునరుద్ధానాన్ని పొందుకుంటాం, తదుపరి తీర్పులో కూడా ఉంటాం. కనుక ఆ తీర్పులో మనము క్రీస్తు ప్రభు ద్వారా ప్రభుతో కలిసి సహవాసం చేసే, ఆయనతో కూడా శాశ్వత రాజ్యంలో ఉండే భాగ్యాన్ని పొందుకున్నట్టుకు ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సాదృశ్యమైన ఆ బాప్తిస్మములో పాలువారగుట ద్వారా ఆ యొక్క శరీర పునరుద్ధానాన్ని పొందుకొని ప్రభుతో కూడా ఆకర్షించబడి పరలోకానికి వెళ్ళి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరొక నూతన దినాన్ని మీ ద్వారా తండ్రి మేము పొందుకొని సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ఉండి తండ్రి వేకువనే లేచి మీ మాటలు వినే మహాభాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి దేవా, అనుగ్రహించండి. ఈ పునరుత్థాన సత్యాన్ని ఎరగకుండా ఒకవేళ ఎరిగి కూడా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్న తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకునండి. మీ కృపా సత్యములతో నింపి బలపరచండి. మీ పరిపూర్ణ జ్ఞాన వివేకములు దయచేయండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సోమవారం ప్రారంభించబడబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఎందరూ ఇంకా చేర్చబడాలో, ఎందరూ చేర్చబడ్డారో వారందరినీ బట్టి వేడుకుంటున్నాం. కృపగలిగిన తండ్రి కనికరించండి. వారందరూ కూడా మా తండ్రి మీ యొక్క మహాకృప ద్వారా తండ్రి మరి ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకునే ప్రతి సంగతుల కొరకు ఆశతో, ఆతృతతో ఎదురు చూసే విశ్వాస భాగ్యాన్ని దయచేయమని, అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దీని అంతటి విషయంలో ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమం అంతటిని నడిపిస్తున్న మీ దాసులు రవి గారిని తండ్రి, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రోత్సహిస్తున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. అలాగే బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మరి 6 నెలల వయసులో తీవ్రమైన బలహీనతతో తండ్రి మరి గుంటూరు ఆసుపత్రిలో ఉన్న చిన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డ విషయంలో మీ కృప అనుగ్రహించండి. మీ జ్ఞానం దయచేయండి. వైద్యులు తమ జ్ఞానంతో కాక మీ జ్ఞానంతో ట్రీట్మెంట్ చేసే గొప్ప అవకాశాన్ని, గొప్ప కృపను మీరు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మరి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఈ గ్రూపును ఒక వేదికగా తండ్రి ఉపయోగించుకొని ఈ వేదిక మీదకి అనేకులను తీసుకుని వచ్చి
అనేకులు తండ్రి క్రీస్తు సువార్త సత్యం ఎరుగుటకు మా వంతు మేముగా ప్రయాసపడే గొప్ప భాగ్యమును మీరు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.